తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం దగ్గర 6వ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం యొక్క సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. శని ఆదివారాలు కావడం వల్ల మాస్టర్స్ వేల సంఖ్యలో విచ్చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ మరియు ఇక్కడ సేవాదళ సభ్యులు అందరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా యొక్క ప్రేమ మమకారం అన్నీ కలిపి అందరికీ సాదరంగా స్వాగతాన్ని పలుకుతున్నారు. ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా అకామిడేషన్ కావచ్చు, ఆహారం కావచ్చు, ఎంతో రుచిగా ఇక్కడ వారి సేవలను అందిస్తున్నారు. కాబట్టి అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం రండి. మన తెలుగు రుచులను పరిచయం చేస్తూ అరిటాకుల్లో భోజనాలు పెడుతూ ఈరోజు టిఫిన్స్ ఏంటో మనం చూద్దాము. వీరు మన సేవాదళ సభ్యులు ఎంతో ప్రేమతో అందరికీ వడ్డిస్తున్నారు. చట్నీలు, గారెలు మరియు ఉప్మా, ఇంతమందికి ఎంతో రుచికరమైనటువంటి ఆహారాన్ని మరియు నవ్వుతూ ఎంతో ప్రేమగా అందరికీ వడ్డిస్తున్నారు. ఇక ఆహారం ఎలా ఉంది అనేది మనం తింటున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రివ్యూస్ తెలుసుకుందాం రండి. సో వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గర జరుగుతున్న ఉగాది సంబరాల్లో ఫుడ్ ఎలా ఉంది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. మీ పేరేంటండి? విశాఖపట్నం. ఎన్ని సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి? 7 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ చాలా బాగుందమ్మా. ఏం పెట్టినా సరే బాగుందని అనాలి, బాగలేదని మాట మన నోటు రాకూడదు. అది పత్రికా మాట. మీ పేరు సార్? మా పేరు శ్రీధర్ గుప్తా. మేము అనంతపూర్ అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చాము. ఇక్కడ సౌకర్యాలు ఎవరికి ఏమీ ఆటంకపరచుకోకుండా ఎవరికి ఏమేం కావాలో సదుపాయాలు అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ ప్రకృతి వాతావరణంలో అటు వచ్చేటప్పటికంటే వీటికి ఎంటర్ అయితేనే వాళ్ళ మనస్తత్వము చేంజ్ అయిపోతుంది. ఇక్కడ బెడ్ సౌకర్యం కానీ, ఫుడ్ సౌకర్యం కానీ, సేవాదలు కానీ, వంటవారు కానీ చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ అద్భుతానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానించుకొని ప్రతి ఒక్క ఏటా రావాలని మేము కోరుచున్నాము. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. మీరు ఎంతమంది వచ్చారు సార్ అనంతపురం నుంచి? మేము అనంతపురం నుంచి ఒక 100 మెంబర్స్ వచ్చినాము. ఇంకా ఒక 1000 మెంబర్స్ ఈ 4 డేస్లో అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు 100 మంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు అనంతపురం జిల్లా నుండి. ఇంకొక 1000 మంది వరకు 4 రోజులు రాబోతున్నారు ఇక్కడికి. మీ పేరు మేడం? పార్వతనమ్మ. నేను వైజాగ్ నుంచి వచ్చామమ్మా. మాది పిల్లకోడపాలెం సాయిబాబా జ్ఞాన కేంద్రం నుంచి మేము వచ్చామమ్మా. మేము ఇక్కడికి 3 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా వస్తున్నామమ్మా. మాకు చాలా చాలా సౌకర్యంగా ఉంది. ఈ గోదావరి గట్టు ఎక్కేసరికి మాకు ఈ బాధలన్నీ మర్చిపోయి ఇందులో కలిసిపోతున్నామమ్మా. మేము ఈ జ్ఞానంకి వచ్చి ఎంతో అనుభవం పొందాము, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ఇది ఎంతో సౌకర్యమైన నిజంగా ఈ గోదావరి జిల్లాకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇలాంటి అద్భుతంగా అయినా చేసిన దానికి మీకు అందరికీ థ్యాంక్స్. మీ టీం థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, రోజు మనం దైనందిక జీవితంలో ఎంతో పొద్దున సాయంత్రం వరకు పరిగెడుతూ ఉంటాము. ఆ పరుగు నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇటువంటి కార్యక్రమాలకు వస్తే మనస్సుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మనం మరికొన్ని రివ్యూస్ని తీసుకుందాము. మేడం మీ పేరు? జ్ఞాన ప్రసూన అండి నా పేరు. నేను విజయవాడ సింగనగర్ అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వచ్చాను. అక్కడి నుంచి మా వాళ్ళందరూ ఒక 50 మంది దాకా వచ్చారు. వాలంటీర్స్గా కూడా చేస్తున్నారు కొంతమంది. చాలా అద్భుతంగా ఉంది ధ్యాన మహాయజ్ఞాలు. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం, ఇప్పుడు వచ్చాం. అన్ని బాధల్ని మర్చిపోయి మన జీవితాన్ని ఒక ధన్యం చేసుకుంటాము. ఇప్పుడు మనం యాత్రలో ఎక్కడికో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా మనం కనీసం వాష్రూమ్కి వెళ్ళినా కూడా 5 రూపీస్ 10 రూపీస్ అంటారు. ఉండటానికి మనం బెడ్ అకామిడేషన్స్ అన్నీ ప్రతిదానికి పెయిడ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంత ధ్యాన మహాయాగంలో కూడా ఎక్కడ ఎవరికి రూపాయి అంటూ అసలు ఎవ్వరూ అడగరు. అంత అద్భుతంగా అందరికీ 3 పూట్ల భోజనాలు, చక్కటి మంచి విందు భోజనాలతో సహా. భోజనం అంటే ఏదో వండేశారు, ఏదో రైస్ తీసుకొచ్చారు పెట్టారు అని కూడా కాకుండా అందరూ ప్రతి వాళ్ళు ఎంత ముసలి వాళ్ళైనా చక్కగా తినేటట్టు, అన్నం ఉడకలేదు అటు అంటూ ఉంటారు. అట్లా కూడా లేకుండా అంత అద్భుతంగా భోజనాలు పెట్టడం చాలా అద్భుతమైన విషయం. ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు, అద్భుతమైన ధ్యానాన్ని నేర్పిస్తున్నారు, ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. నేను నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను. 2008 నుంచి ధ్యానం మొదలుపెట్టాను. నా జీవితానికి ఒక అర్థం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పత్రిజీకి వేల కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి కూడా అద్భుతమైన ధ్యాన వందనాలు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాదాపు 6,000 మంది పైగానే మాస్టర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయబడింది. ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. సో ఇంకొక రివ్యూ మనం సేవాదల్ ఇక్కడ సేవ చేస్తున్నటువంటి మేడం నుంచి తీసుకుందాము. మేడం మీ పేరు? రాకుర్తి నాగలక్ష్మి అండి. మేము దూరం నుంచి వచ్చామండి. 10 మంది దాకా సేవ చేస్తామండి. చాలా చాలా బాగా ఉన్నదండి. ఈ వంటలు ఏంటి, భోజనాలు ఏంటి అన్నీ చాలా బాగా చేస్తున్నారండి. మేము అప్పుడే 2వ సారి అండి వస్తాం. నిరుడు వచ్చి మేము సంవత్సరం వచ్చామండి. వడ్డిస్తున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? 3 సారి చేసినట్టు అనిపిస్తుందండి. 3 సారికి మళ్ళీ చెయ్యాలని సేవలోకి దిగామండి. ఆ సార్ చేసినట్టే అలా చేస్తూ ఉంటాం. అలా చెయ్యాలని కూడా అనుకుంటున్నాం. వేల మంది అలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ సేవ అలా ఉండిపోవాలి. ఆ సేవలో మేము అలా ఉండాలని ఆ 3సారికి చెయ్యి పిఎంసి ఛానల్ కూడా చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వీరు ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నారు ఇక్కడ. ఇంకొక రివ్యూ తీసుకుందామండి. సార్ మీ పేరు? వెంకటేశ్వరరావు మేడం, గుంటూరు. గుంటూరు నుంచి వచ్చారు. ఆ, ఇక్కడ పేరవరంలో మీకు ఎలా అనిపించింది? ఇది చాలా సూపర్గా ఉంది మేడం. ఇంతమందిలో అసలుకి భోజనం వడ్డించేవాళ్ళు కాదు, అంతా సూపర్గా నవ్వుతూ ఆనందంగా ప్రేమతో అంతా వడ్డిస్తున్నారు మేడం. ఫస్ట్ సారి వచ్చాను మేడం ఇక్కడికి. నేను ఫస్ట్ సారి అసలు ధ్యానంలోకి రావడం చాలా కొత్త. ఒక్కసారి ధ్యానం చేస్తేనే నా మనసు ఏమనిపించింది మేడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మేడం. ఒక్కసారే మేడం నేను గుంటూరులో వెళ్ళింది. ఒకసారి మా సిస్టర్ గారు పంపిస్తే వెళ్ళాను. ఒక్కరోజు చూశాను అంతే. ఆ చూసిన దగ్గర నుంచి ఏమైందో తెలియదు మేడం నాకు. ఇంకా నేను వస్తూనే ఉన్నాను ఎక్కడంటే అక్కడ. చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రేమగా మంచిగా గొప్పగా పలకరిస్తారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధ్యానానికి ఉన్న శక్తి అదండి. ఒక్కసారి మీకు దాని మజా తెలిస్తే మళ్ళీ దాని జీవితంలో వదులుకోరు. మళ్ళీ ఇలాంటి సంబరాలకి వస్తూనే ఉంటారు, ధ్యానం చేస్తూనే ఉంటారు. సో మీ పేరు మేడం? నా పేరు కృష్ణవేనండి. మాది వీరవాసరం. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు మా కుటుంబం అంతా ధ్యానం చేస్తాము. ఈ ధ్యానంలో చాలా చాలా బాగుంది. ఈ పిరమిడ్ పవర్ చాలా అండి. శంకుస్థాపన చేసిన కాడి నుంచి కూడా దీనికి సేవ చేస్తాను అన్నాం. సందాలు పూజ చేస్తున్నాము. బాగా వైబ్రేషన్ బాగా ఉంది. సేవలోనే ఉన్నామండి మేము 20 సంవత్సరాలు మట్టి. నేను ఎంతమంది ధ్యానానికి వచ్చినా వంటలు చేయటం వాళ్ళకి పెడతాం. ఎంత సేవలో చాలా బాగుందండి. ధ్యానం చేసుకున్న కానీ మా ఇంట్లో అంతా ఆరోగ్యం అది బాగుంది. ఓకే. ఈ జీవనది పక్కన ఉండడం మంచి వైబ్రేషన్ ఉందండి. ఎనర్జీ చాలా ఎనర్జీ ఉందండి. ఎక్కడ లేని, ఇండియాలో ఎక్కడ లేని పిరమిడ్కి ఇది గోదావరి పక్కన ఉండడంలో మంచి వైబ్రేషన్ ఉందండి. అసలు ఏమో ఓ మాదిరి ఏ జ్వరాలు ఇలాంటివి ఉన్నా కంట్రోల్ అవుతాయండి ఇక్కడ. పిరమిడ్లో ధ్యానం చేస్తే మట్టుకి ఖచ్చితంగా తగ్గుతుందండి. సంకల్ప ధ్యానం చేసుకుంటే మటు ఖచ్చితంగా తగ్గుతుంది. సామూహిక ధ్యానం జరుగుతుంది కదండి, ప్రాతకాల ధ్యానం. ఆ ధ్యానం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మా పేరు రామలక్ష్మి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. నేను ఈసారికి 4వ సారి వచ్చాను మేడం. చాలా చాలా ఉందామన్నా సరే ఈ టైం అవ్వేటప్పుడు ఉగాది సంబరాలకి ఎలా అయినా వెళ్ళిపోవాలని మనసంతా ఇటే వచ్చేస్తుంది మేడం. ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ క్లియర్ చేసుకొని కంపల్సరిగా వస్తాం మేడం. ఇక్కడ అన్ని వసతులు అన్నీ బాగానే చేస్తున్నారు మేడం. చాలా చాలా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వీరికి ఎలా అనిపిస్తుందో మరికొన్ని అనుభవాలను మనం తీసుకుందాము. సార్ మీ పేరు? నా పేరు సురేంద్ర కుమార్ మేడం. నేను ఏ ఊరు నుంచి వచ్చారండి? బెంగళూరు నుంచి వచ్చినాను మేడం. ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు? 2014 నుంచి ధ్యానం చేస్తున్నాను. 2019లో నా వృత్తికి రాజీనామా చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా ఉంటే ఇప్పటి వరకు ఫుల్ టైం పిరమిడ్ మాస్టర్గా సేవ చేసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞాలకి రావడము చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ భోజనాలు అవన్నీ ఎలా ఉన్నాయి సార్? మేడం సూపర్. ఒక అమృతమే. అంటే ఎనర్జీ ఫుడ్. మార్నింగ్ మెడిటేషన్ కానీ, తర్వాత ఇక్కడున్న ఈ ప్రకృతి, మన గోదావరిలో వెళ్ళి స్నానము, ఆ ఎనర్జీస్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ ఎనర్జీస్ తీసుకోవాలి, ఆ జ్ఞానం తీసుకొని మనమంతా ఆ ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు, అహింసా జగత్తుని తీసుకొని వచ్చి రామరాజ్యం తీసుకురావాలనేదే పత్రిజీ లక్ష్యం. సో మన అందరం ఇట్లా ప్లేసెస్ మాత్రం యజ్ఞాలకు మాత్రం ఖచ్చితంగా రావాలి. వచ్చి మనం పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేసి ఎనర్జీస్ తీసుకోవాలి. ఇక్కడ అకామిడేషన్, ఆ సౌకర్యాలు, రిసీవింగ్ కావచ్చు, అంతా ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది మేడం. అసలు వస్తానే వెంటనే మా పేరు అంతే డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మళ్ళీ అక్కడికి పిరమిడ్లో మాకు అకామిడేషన్ ఇచ్చినారు.
అసలు బాత్రూమ్స్ టాయిలెట్స్ అవన్నీ అద్భుతంగా చాలా నీట్గా క్లీన్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. అది నా ఫీలింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరు? ఏవండి ఎలమంచి నుంచి వచ్చానండి. ఇక్కడ మీకు పేరువరం ఎలా అనిపించింది? బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం రావడమేండి. నేను చుట్టుపక్కల వెళ్తూ ఉంటాను. నాకు ఇక్కడే బాగా నచ్చిందండి. బాగా నచ్చి ఇలాగ ఇంకా ఇంతమందికి ఇలా అడ్వాన్స్ చేస్తున్నారంటే చాలా బాగా నచ్చింది. అంత బాగుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం రావటం. నేను చూద్దామని వచ్చాను. చాలా బాగా కడుతున్నారు. చుట్టూ సముద్రం కూడా చాలా బాగుంది. గోదావరి బాగుంది చుట్టూను. మనం ఇంట్లోనే 4-5 చేయలేము. అలాంటిది ఇంతమందికి ఇలా చేస్తున్నారంటే చాలా బాగా నచ్చింది. నీట్నెస్ బాగా నచ్చింది నాకు. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాది రాజమండ్రి అండి. నా పేరు దేవి శ్యామల. నేను 2018లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. భోజనాలు అయితే గోదావరి రుచులు అంటే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ బాత్రూమ్స్ ఏంటి మొత్తం ఇక్కడ అంతా చాలా చాలా నీట్గా ఉంటుందండి. భోజనాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి. ధ్యానం కూడా చాలా బాగుంది. తెల్లరట్ల ధ్యానానికి వచ్చామండి నిన్న ఈరోజు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.